ఆల్ రైట్ ఎవ్రీబడి, మనతో ఉన్నారు కందూరు మురళీధర్ గారు, ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఆల్సో విసిసి మెంబర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మదనపల్లి నుండి మీరు ఉన్నారు అండ్ వాయల్పాడ్ ఈజ్ చాలా క్లోజ్గా ఉంది మదనపల్లికి. సో మీకు ఇంత క్లోజ్ ప్రాక్సిమిటీలో ఈ గ్రౌండ్ రావడం మీద మీ అభిప్రాయం? నేను లాస్ట్ 7 years నుంచి ఈ గ్రౌండ్, ఈ ల్యాండ్ పర్చేస్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి ఈ గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు నమ్మి ఏదైనా మంచి ఎఫెక్టు ప్లస్ దృఢ నిశ్చయంతో ఏదైనా కార్యక్రమం చేపడితే అది ఎలాంటి సక్సెస్ ఉంటుంది అనేది మా శ్రీధర్, సునీల్ దాన్ని నిజం చేసి చూపించారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం నేను లాస్ట్ 20 yearsగా చూస్తున్నాను. ఎంత సిన్సియర్గా ఎఫెక్ట్స్ పెట్టి క్రికెట్ కోసం ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం పెట్టారు. ఆ విధమైన ఎఫెక్ట్స్ వల్లనే ఈ గ్రౌండ్ కానీ జీవీఎస్సిఎస్ వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద పెట్టిన క్రికెట్ గ్రౌండ్ శ్రీధర్ గారికి ఒక గాడ్ ఫాదర్ లాగా విజయన్న సపోర్ట్తో ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా గర్వకారణం. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ఒక అద్భుతమైన గ్రౌండ్, ఒక అద్భుతమైన ఫెసిలిటీ చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో మనకు వచ్చింది. అండ్ మీరు ఉన్నప్పుడు, మీరు ఎస్పెషల్లీ క్రికెట్ ఆడుంటారు మీ టైంలో. అండ్ మీరు ఆడినప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ రావటం సో యంగ్స్టర్స్కి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఇది? బేసికల్గా నేను 9th క్లాస్లో క్రికెట్ స్టార్ట్ చేశాను. నేను యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్స్, జోన్ లెవెల్ క్రికెట్. నా నిక్నేమ్ ముత్తాయి మురళీధర్ అని అంటారు, బెస్ట్ స్పిన్నర్. మేము ఆడినప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఉంటే మా స్థాయి ఎక్కడో ఉండేదని నేను నిజంగా ఇప్పుడు పిల్లలకి ఇలాంటి కోచ్లు, ఇలాంటి గ్రౌండ్లు, మా శ్రీధర్ లాంటి సునీల్ శ్రీధర్ లాంటి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం చాలా గర్వకారణం. ఇప్పుడు చెప్పాలంటే ఫెసిలిటీస్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళు ముందైతే రికమెండేషన్లు ఇలాంటివి జరిగేది. ఎవరికైతే బలం ఉండేదో వాడు క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు అలా లేదు. ఎవరికి టాలెంట్ ఉందో ఈ ప్లాట్ఫామ్ల వల్ల, ఈ లీగ్స్ వల్ల, ఇప్పుడు CPL 2 లీగ్ సీజన్ 2 లీగ్ ద్వారా ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళ టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయి క్రికెట్ ఆడతారు. డెఫినెట్లీ. ఎస్, 100% విత్ సార్. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు, వాళ్ళు ముందుకు వెళ్తారనేది 100కి 100% నిజం. అండ్ మోర్ ఓవర్, సో వాల్మీకిపురం క్రికెట్ క్లబ్ మెంబర్గా మీరున్నారు. సో ఈ గ్రౌండ్ వాల్మీకిపురం క్రికెట్ క్లబ్కి ఎట్లా యూజ్ అవుతుంది అండ్ మీరెంత ప్రౌడ్గా ఉన్నారు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ వాల్మీకిపురం? ప్రౌడ్ అంటే అలా కాదండి, అసలు వాల్మీకిపురం కాదండి, ఇది మన జిల్లాకే, చిత్తూరు జిల్లాకే ఒక తుర్పు ముక్కలాగా భావిస్తాను. ముఖ్యంగా మా మదనపల్లి ఏరియాకి ఒక వరం లాంటి, మదనపల్లి చుట్టుపక్కల ఈ మదనపల్లి జోన్లో క్రికెట్ ఆడే వాళ్ళకి ఇది ఒక వరము. ఈ గ్రౌండ్ వాళ్ళ భవిష్యత్తునే మారుస్తుందని భావిస్తున్నాను, క్రికెట్ ప్లేయర్లు, భవిష్యత్ క్రీడాకారులని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ మురళీధర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ ఈ గ్రౌండ్ వల్ల సో ఫ్యూచర్ క్రికెటర్స్కి ఎట్లా యూజ్ అవుతుంది అనేది కూడా మీ వాల్యుబుల్ వర్డ్స్ నేను వినటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.